హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాసవి ట్రావెలర్. ఈ వీడియో వచ్చేసి మేడారం జాతరలో పార్ట్ 2గా రిలీజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రామప్ప టెంపుల్. ఈ టెంపుల్ వరంగల్ టు ఏటూరు నాగారం రూట్లో ఇంచర్ల జంక్షన్ నుంచి లోపలికి వెళ్ళాక పాలంపేట అనే గ్రామానికి ఇంచుమించు 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం ఆ గుడి కట్టిన రామప్ప అనే శిలువ పేరు మీద బాగా పేరు పొందింది. ఈ టెంపుల్ వచ్చేసి క్రీస్తు శకం 1213లో గణపతి దేవుడు రాజుగా ఉండగా ఆ కాలానికి చెందిన రేచల్ రుద్రుడు అనే అతను నిర్మించినట్టుగా మనకి అక్కడ ఉన్న శాసనాలను బట్టి తెలుస్తుంది. విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకరైన రాముల వారు కూడా ఈ స్వామివారిని పూజించినట్టుగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి అద్భుతమైన నిదర్శనం. ఈ దేవాలయం బేస్మెంట్ లేకుండా ఇసుక మీదే నిర్మించడం జరిగింది. శాండ్ టెక్నాలజీ అనే ప్రత్యేకమైన విధానంతో బేస్మెంట్ లేకుండా ఈ ఆలయం నిర్మించారు అప్పట్లోనే ఉన్న మన శిల్పులు. ముఖమండపంలో ఉన్నటువంటి స్తంభాల మీద ఆ రామాయణానికి సంబంధించిన గాథలు, అలాగే అనేక రకాలైన చిన్న చిన్న శిల్పాలు చాలా ఉంటాయి. అవన్నీ ఖచ్చితంగా చూసి తెరవలసిందే. ముఖమండపానికి ఎదురుగా బయట వైపు స్వామివారు ఉన్నటువంటి హైట్లోనే నంది విగ్రహం కూడా ఉంటుంది. ఇందులో విషయం ఏంటంటే నంది కుడికాలు కొంచెం పైకెత్తుకుని కూర్చుంటుంది. ఇంచుమించు 800 సంవత్సరాల నుంచి బయట ఉన్నా కూడా ఆ నంది విగ్రహం ఇప్పటికి కూడా చిక్కు చెదరకుండానే ఉంది. ఈ ఆలయ గోపురం వచ్చేసి తేలికైన ఇటుకలతో నిర్మించడం జరిగింది. 2021 జూలైలో ఈ దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదాగా గుర్తింపు లభించింది. ఇంకా ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కోడ్ని స్కాన్ చేయండి. ఈ దేవాలయం దగ్గరలోనే పెద్ద మంచినీటి సరస్సు కూడా ఉంది. నేనైతే టైం కుదరకపోవడం వల్ల ఆ చెరువుని కవర్ అయితే చేయలేదు. వరంగల్ రైల్వే స్టేషన్కి ఇంచుమించు 7-8 కిలోమీటర్ల దూరంలో ఈ భద్రకాళి అమ్మవారి గుడి ఉంది. హనుమకొండ బస్ స్టాండ్ నుంచి అయితే ఇంచుమించు 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. అమ్మవారు ఖచ్చితంగా ఎప్పుడు వెలిసారో తెలియపోయినప్పటికీ కాకతీయుల కాలానికి ఈ అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తున్నట్టుగా మనకి అక్కడ ఉన్న ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. కాకతీయుల సామ్రాజ్య పతనానంతరం అమ్మవారికి ప్రభావం కోల్పోయింది. అనేక దాడుల తర్వాత 1950లో అమ్మవారి ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది. అప్పటి వరకు రౌద్ర రూపంగా ఉండే అమ్మవారు అప్పటి నుంచి శాంతి స్వరూపునిగా భక్తులకి దర్శనం ఇస్తున్నారు. ఇంకా చరిత్రకు సంబంధించిన విషయాలు కావాలంటే దీన్ని జూమ్ చేసి చూడండి. జై భద్రకాళి అమ్మకి. ఈ టెంపుల్ వచ్చేసి భద్రకాళి అమ్మవారికి 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇది కూడా ప్రపంచ వారసత్వ హోదా పొందిన ఆలయంగా గుర్తింపు పొందింది. ఇక్కడ కూడా స్వామివారి పేరు రుద్రేశ్వరుడు. ఇది కాకతీయుల కాలనాటి గుడిగా మనకి ఆలయంలో ఉన్న చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఆలయంలోకి వెళ్ళిన వెంటనే ఎడమ చేతి పక్కన చక్కటి 3 శివలింగాలు, అలాగే తాబేడితో ఉన్నటువంటి చిన్న కోరియరు, తర్వాత స్వామివారు ఉన్న ఆలయం, ఈ స్తంభాల మండపం అన్నీ కనిపిస్తాయి. ఈ దేవాలయం కూడా ఇసుక మీదనే నిర్మించడం జరిగింది.
ఆలయ మండపంలో అనేక రకాలైన పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీలు, అనేక పురాణ ఘట్టాలు అన్నీ కూడా చాలా బాగా ఆకర్షిస్తాయి మనల్ని. స్వామివారు ఉన్న మండపం పక్కన్న మందిరం కలిపి మొత్తం 1000 స్తంభాలు ఉంటుంది. ఈ ఆలయం 1000 స్తంభాల ఆలయం కింద పేరు పొందింది. ఆలయ ప్రాంగణంలో మారేడు, రావి, వేప వృక్షాలు ఉన్నాయి. అలాగే అభయాంజనేయ స్వామి నాగప్రతిమలు కూడా ఈ దేవాలయంలో కొలువై ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు పెట్టిన టెంపుల్స్ అన్నీ కూడా నేను తెలిసిన వాళ్ళ దగ్గర బైక్ తీసుకుని తిరగటం జరిగింది. నేను ఒక్కడనే 300 కిలోమీటర్లు జర్నీ చేసి వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. నేను చూసిన టెంపుల్స్ వరుస ఇప్పుడు రాబోతోంది. అందరూ కూడా చూడండి, దానికి తగ్గట్టుగా మీ ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. వరంగల్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.